తెలివైన చెప్పులు కుట్టేవాడు. ఇది ఒక చెప్పులు కుట్టేవాడి కథ. అతను తన భార్యతో కలిసి ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. అతనికి గ్రామంలో ఏ పని దొరకలేదు. అందువల్ల ఆహారాన్ని కొనడానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. కాబట్టి ఒకరోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యతో ఇలా చెప్పాడు: నేను ఇకపై ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ పని లేదు. నేను పెద్ద నగరంలో నా అదృష్టాన్ని తప్పక ప్రయత్నించాలి. నేను అక్కడ ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను. చెప్పులు కుట్టేవాడు పెద్ద నగరాన్ని చేరుకున్నాడు. అతను వీధుల వెంట అరుస్తూ తిరుగుతున్నాడు. కొత్త బూట్లు సిద్ధంగా ఉన్నాయి. పొందండి కొత్త బూట్లని, లేదా మీ కొత్త వాటిలా మీ పాత బూట్లను మెరిసేలా చేసుకోండి, లేదా మెరిసే కొత్త వాటిని పొందండి. కొత్త బూట్లు పొందండి, బూట్లు కొనుక్కోండి. చెప్పులు కుట్టేవాడికి మొదటి రోజు ఏ పని దొరకలేదు. మరుసటి రోజు అతను మళ్ళీ పెద్ద నగరం వీధుల గుండా అరుస్తూ వెళ్ళాడు. కొత్త బూట్లు పొందండి, బూట్లు కొనుక్కోండి. ఒక మహిళ అతనిని పిలిచింది. చెప్పులు కుట్టే అబ్బాయి, దయచేసి బూట్లు బాగు చేయండి. తప్పకుండా అమ్మా. చెప్పులు కుట్టేవాడు ఇంటి తలుపు వద్ద కూర్చుని ఆ బూట్లని కుట్టడం మొదలుపెట్టాడు. ఇలా చూడండి అమ్మా, బూట్లు సిద్ధమయ్యాయి. ఎంత? ఒక రాగి నాణం. ఇదిగో తీసుకోండి. అతను డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను మరో వీధిలోకి ప్రవేశించిన వెంటనే మరో మహిళ అతనిని పిలిచింది. కొన్ని బూట్లు బాగు చేయమని అడిగింది. కొన్ని జతల బూట్లు ఇక్కడున్నాయి, దయచేసి వాటిని బాగు చేయి. చెప్పులు కుట్టేవాడు ఆ చెప్పులని బాగు చేశాడు. డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఈరోజు చాలా డబ్బుల్ని సంపాదించాను. నేను ఇలాగే పని చేస్తే నేను వెంటనే ఒక గాడిద కొనుగోలు చేయడానికి తగినంత డబ్బుని సంపాదిస్తాను. అతను చాలా కష్టపడి పనిచేశాడు. ఇక కొద్ది రోజుల్లోనే అతను 4 బంగారు నాణాలు సంపాదించాడు. అతను 2 ఒక గాడిదని కొన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు అతను అన్ని వస్తువుల్ని ప్యాక్ చేసుకుని ఇంటికి బయలుదేరాడు. తన మార్గంలో ఒక అడవిని దాటవలసి వచ్చింది. అతను బందిపోటు దొంగల గుంపుని చూశాడు. దేవుడా, నన్ను రక్షించు. ఈ దొంగలు నా మొత్తం డబ్బుని తీసేసుకుంటారు. నేను మరోసారి పేదవాడిని అవుతాను. నేనేం చెయ్యాలి? చెప్పులు కుట్టేవాడు చాలా తెలివైనవాడు. అతని ధైర్యాన్ని కోల్పోలేదు. ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అతను గాడిద మెడకు ఒక బంగారు నాణెం కట్టి ముందుకు వెళ్ళిపోయాడు. దొంగలు గాడిదని పట్టుకున్నారు. నీ దగ్గర డబ్బంతా ఇవ్వు, నాకు ఇవ్వు ఇప్పుడే. చూడండి, నేనొక పేద చెప్పులు కుట్టేవాణ్ణి. ఈ గాడిద కంటే నాకేమీ లేదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఇది విన్న వెంటనే గాడిద ఆశ్చర్యంతో తల తెప్పింది. బంగారు నాణెం దాని మెడ నుండి కిందకి పడిపోయింది. నిజంగానా? ఈ బంగారు నాణాలు నీకు ఎక్కడి నుంచి దొరికాయి? మాకు అబద్ధం చెప్పకు, సరేనా? ఆపండి. సరే, నేను మీకు చెప్తాను. ఈ గాడిద బంగారం సృష్టిస్తుంది. నా దగ్గర ఉన్న మొత్తం డబ్బంతా అలాగే సంపాదించా. అలాగే ఈ గాడిదని అమ్మేసేయి, అప్పుడే మేము నిన్ను వెళ్ళనిస్తాము. అమ్మను, వీలు కాదు. నేను దీన్ని అమ్మితే నా వద్ద ఏమీ మిగలదు. మేము నీకు దీనికోసం 50 బంగారు నాణాలని ఇస్తాం, సరేనా? సరే అయితే, కానీ ప్రతి ఒక్కరూ వంతుల వారీగా గాడిద నుండి జాగ్రత్తగా బంగారాన్ని తీసుకోండి, లేకపోతే మీరు డబ్బు కోసం పోరాటం ముగుస్తుంది. చెప్పులు కుట్టేవాడు గాడిదని అమ్మేసి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను బంగారు నాణాలు దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ డబ్బుతో అతను కోళ్ల ఫామ్ని కొన్నాడు. అదే సమయంలో దొంగలు కూడా గాడిద దగ్గరకు చేరుకున్నారు. వారి నాయకుడు వాళ్ళందరితో చెప్పాడు: అందరిలో నేను పెద్దవాణ్ణి కాబట్టి ఈ గాడిదని నేను నా దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. దొంగలు వారి నాయకుడు చెప్పిన దానికి ఒప్పుకున్నారు. ఆ రాత్రి గాడిదతో గుర్రంశాలలో నిద్రించాడు. అతను నిద్ర లేచిన వెంటనే డబ్బు తీసుకోవాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను లేచి చూస్తే అక్కడ ఏమీ లేదు. మొత్తం గుర్రశాలలో వెతికాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. చెప్పులు కుట్టేవాడు తనని మోసగించాడని గ్రహించాడు. ఇంతలో మరో దొంగ అక్కడికి వచ్చాడు. నీకు బంగారం దొరికిందా? గాడిద ఎన్ని నాణేలు సృష్టించింది నాకు చెప్పు. నువ్వు ఈ గాడిదను ఈ రాత్రి నీతో ఉంచుకున్నప్పుడు మీరు స్వయంగా తెలుసుకుంటారు, సరేనా? అతను ఎవరికీ ఏమీ చెప్పలేదు.
అతను తనేమీ తప్పులేదని నిర్ధారించుకోవడానికి ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఒక్కొక్క దొంగవాడు ఆ గాడిదను తమతో ఒక్కో రాత్రి ఉంచుకున్నారు. కాని ఎవరికీ ఏమీ దొరకలేదు. మోసగింపబడ్డారని అందరూ అర్థం చేసుకున్నారు. అందరినీ సమావేశానికి పిలిచాడు. ఆ చెప్పులు కుట్టేవాడు మనల్ని మోసం చేశాడు. మేము వాడికి పాఠం నేర్పిస్తాము. అతను మనకు ఈ సాధారణ గాడిదను 50 బంగారు నాణాలకు అమ్మాడా? మనం అతని నుండి మన డబ్బుని తిరిగి తీసుకుందాం. అలాగే మనల్ని మోసగించినందుకు అతన్ని శిక్షించాలి. అలాగే వెళ్దాం పదండి. వారు చెప్పులు కొట్టేవాడి ఇంటికి వెళ్లారు. అతను ఫామ్ లో పనిచేస్తున్నాడు. అతను దొంగలు రావడం చూశాడు. అతని ఇంటికి వెళ్లి తన భార్యతో చెప్పాడు, జాగ్రత్తగా విను. దొంగలిక్కడికి వచ్చి నన్ను అడిగేటప్పుడు నేను పొలంలో పనిచేస్తున్నానని నువ్వు చెప్పు. అప్పుడు మన కుక్కను నన్ను పిలవడానికి పంపించు. ఇలా చెబుతూ అతను తన ఇంటి వెనక దాక్కున్నాడు. కొంత సమయం తర్వాత దొంగలు అక్కడికి వచ్చారు. ఆ చెప్పులు కుట్టేవాడు ఎక్కడున్నాడు? అతన్ని పిలవండి. మేము అతనితో మాట్లాడాలి. అతను ఫామ్ కి వెళ్ళాడు. తనని పిలవటానికి కుక్కను పంపిస్తాను. మైలో, వెళ్ళి మీ యజమానిని పిలువు. అతన్ని కలవడానికి ఎవరో వచ్చారని చెప్పు. ఇదంతా ఏమిటి? నీ భర్త మైలో అతన్ని ఇక్కడికి తీసుకురాగలుగుతాడా ఏంటి? తప్పకుండా అది ప్రతిదీ అర్థం చేసుకోగలదు. అతను పొలాల్లో ఉన్నప్పుడు నేను అతనితో మాట్లాడవలసి అవసరం వచ్చినప్పుడు నేను అతని వద్దకి మైలను పంపుతాను. మైలో నా మాటని అతనికి చెప్తుంది. దొంగల ముఠా చెప్పులు కుట్టేవాని భార్యతో మాట్లాడుతుండగా చెప్పులు కుట్టేవాడు వచ్చాడు. ఓ, మీరొచ్చారా? మీరు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నారని మైలో నాకు చెప్పింది. మాకు గాడిద వలన ఎలాంటి లాభం లేదు. నువ్వు మమ్మల్ని మోసం చేశావు. మాకు అబద్ధం చెప్పావు. వినండి, మీరు ఏదో పొరపాటు చేశారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకున్నదంతా గాడిద వల్లే వచ్చింది. అలాగే మేము నిన్ను నమ్ముతున్నాము. కానీ ఈ కుక్కను కూడా నువ్వు మాకు అమ్మేయాలి. లేదు, ఇది కుదరదు. దాన్ని నేను అమ్మలేను. దానికోసం మేము 40 బంగారు నాణాలని ఇస్తాము. కొద్దిసేపు నిరాకరించిన తర్వాత చెప్పులు కుట్టేవాడు కుక్కను అమ్మడానికి అంగీకరించాడు. దొంగలు మైలును తీసుకుని వెళ్లిపోయారు. వారు గుహకు చేరినప్పుడు తనతో కుక్కను ముందుగా ఉంచుకుంటారని ప్రకటించాడు. ఇతరులు అతను చెప్పిన మాటల్ని అంగీకరించి వెళ్లిపోయారు. నాయకుడు తన కూతురు కమీలాని పిలిచాడు. కమీలా, నేను చెప్పేది విను. నేను పనికి వెళ్తున్నాను. ఎవరైనా నన్ను అడగడానికి వస్తే నన్ను పిలవడానికి మైలోని పంపు. మీరు చెప్పినట్టే నాన్నా. కొద్ది కాలానికి ఒక మనిషి వచ్చి తన తండ్రిని పిలిచేందుకు ముఠా నాయకుని కుమార్తెను అడిగారు. దయచేసి వేచి ఉండండి, నేను అతనిని ఇప్పుడే మైలును పంపించి అతని కలవడానికి ఎవరో వచ్చారని చెప్తాను. మైలు నాయకుడి ఇంటి నుండి దూరంగా పరిగెత్తింది. దొంగల ముఠా నాయకుడి వద్దకు వెళ్లే బదులు అది నేరుగా చెప్పులు కుట్టేవాడి వద్దకు వెళ్ళింది. సాయంత్రం దొంగ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మైలు అక్కడ లేదు. అతను మైలో తన యజమాని వద్దకు తిరిగి వెళ్ళిందని గ్రహించాడు. అందువలన అతను చెప్పులు కుట్టేవాడి ఇంటికి వెళ్ళాడు. విను, మైలో మీ దగ్గరికి వచ్చాడా? అవును, ఇక్కడే ఉంది. బహుశా నేను గుర్తొచ్చి ఉంటాను. దానికి కొంత సమయం ఇవ్వండి. నెమ్మదిగా మిమ్మల్ని తన యజమానిగా అంగీకరించడం మొదలు పెడుతుంది. ముఠా నాయకుడు మైలోని తనతో తీసుకువెళ్లి మరుసటి రోజు అతని సహచరులతో ఒకరికి ఇచ్చాడు. మైలో ముఠా సభ్యులందరి దగ్గరకు ఒక్కొక్కరితో ఒక్కొక్క రోజు ఉంది. కానీ ప్రతిరోజు అది చెప్పులు కుట్టేవాడి వద్దకు తిరిగి వచ్చేది. వారు మరోసారి మోసగింపబడ్డారని అందరూ గ్రహించారు. అందరూ కలిసి చర్చించుకున్నారు. ఈసారి మనం మోసపోకూడదు. నేను ఆ చెప్పులు కుట్టేవాడికి గుణపాఠం నేర్పిస్తా. ఈసారి వారు చెప్పులు కుట్టేవాడి ఇంటికి చేరుకున్నారు. వారు చెప్పులు కుట్టేవాడు చెప్పే విషయంపై ఎవరూ ఆసక్తి చూపలేదు. వారు అతనిని ఒక గోనె సంచిలో ఉంచారు. అతనికి గుణపాఠం నేర్పాలని అనుకున్నారు. చెప్పులు కుట్టేవాడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వారి దారిలో ఒక చర్చిని దాటి వెళ్లారు. దొంగలలో ఒకరు ఇలా అన్నారు. గురు, చాలా వేడిగా ఉంది. చర్చిలో కొంతకాలం విశ్రాంతి తీసుకుందామా? సాయంత్రం వరకు ఇక్కడే వేచి ఉందాం, మంచిగా ఉంటుంది. వారు గోనె సంచిని అక్కడే విడిచిపెట్టి చర్చి లోపలికి వెళ్లారు. ఆ చర్చ్ ఒక కొండపై ఉంది. ఒక పందుల్ని పెంచేవాడు అటువైపు రావడం జరిగింది. పందుల్ని పెంచేవాడు గొంతుని విన్నప్పుడు ఒక ఆలోచన చెప్పులు కుట్టేవాడికి వచ్చింది. అతను బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు.
నేను చెయ్యను, నన్ను వదిలే, నన్ను వెళ్ళనివ్వు. పందుల్ని పెంచేవాడు చెప్పులు కుట్టేవాడు గొంతును విని అతని వైపుకు వచ్చాడు. అతను చెప్పులు కుట్టేవాడిని అడిగాడు. నువ్వా? ఆగు, ఏమైంది? నువ్వు ఏం చేసావు? ఎవరు నిన్ను ఇలా సంచిలో పెట్టారు? వారు నన్ను రాజకుమార్తెను వివాహం చేసుకోమంటున్నారు, కానీ నాకు ఆ వివాహం ఇష్టం లేదు. ఎందుకు మిత్రమా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను మీ స్థానంలో ఉంటే నేను ఖచ్చితంగా యువరాణిని వివాహం చేసుకునేవాణ్ణి. అలా అనుకుంటే నేను నిన్ను గోనె సంచిలో ఉంచుతాను. యువరాణిని వివాహం చేసుకో. నిజంగా? అవును, కానీ ముందు నన్ను బయటికి తీ. చెప్పులు కుట్టేవాడిని పందులు కాచేవాడు గోనె సంచి నుండి బయటికి తీశాడు. తాను లోపల కూర్చున్నాడు. చెప్పులు కుట్టేవాడు అతని కట్టివేసి అతని పందుల్ని తీసుకుని అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. దొంగలు సాయంత్రం చర్చి నుండి బయటకు వచ్చారు. అంతా వినండి, అతన్ని ఇక్కడ మట్టిలో త్రోసేయండి. ఇది అతనికి ఒక గుణపాఠం నేర్పుతుంది. దొంగలు అతనిని మట్టిలో తోసేసి అక్కడి నుండి బయలుదేరిపోయారు. తిరిగి వచ్చేటప్పుడు వారు చెప్పులు కుట్టేవాడిని రోడ్డు మీద చూశారు. వారంతా షాక్ అయ్యారు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ మట్టి కింద ఒక మాయాస్థలం ఉంది. బంగారం చాలా ఉంది, మరియు బంగారానికి ఈ పందులు కాపలాగా ఉన్నాయి. నేను వారి సహాయంతో వచ్చాను. నాతో కూడా కొంత బంగారం తెచ్చాను. అక్కడే నిద్రపోవడానికే వెళ్తున్నాను. ఆగు, ఆ మంత్రస్థలానికి మమ్మల్ని తీసుకువెళ్ళు. జాగ్రత్త, బంగారం తాకావంటే నీ పని చెప్తాం. కానీ మేము చెప్పినట్లు చెయ్యి. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. దొంగల ముఠ చెప్పులు కుట్టేవాడితో అక్కడికి చేరుకున్నారు. మీరు బంగారం కావాలనుకుంటే మిమ్మల్ని మీరు గోనె సంచిలో బంధింపబడి ఉండాలి. దొంగలందరూ గోనె సంచిలో తమను తాము కట్టివేసుకున్నారు. చెల్లా చెదురుగా వారందర్నీ మట్టిలోకి విసిరి ఆపై పందుల్ని వారిపై విడిచిపెట్టాడు. అయ్యో, అతను మళ్ళీ మనల్ని మోసం చేశాడు. సోదరా, మమ్మల్ని బయటకు తీసుకురా. మేము నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టాం. మనల్ని ఈ విధంగా వదిలేవద్దు. బయటకు తీయి. దొంగలు కేకలు వేశారు. పందులు దొంగల్ని నాకాయి. అది చూసిన చెప్పులు కుట్టేవాడు గట్టిగా నవ్వాడు. తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తన భార్యతో ప్రశాంతంగా సంతోషంగా జీవించాడు.